హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడా యేసయ్యా నీవే నా సృష్టికర్త దరిచేచి ఆదరించుమా ఓ యేసయ్యా దరిచేచి ఆదరించుమా దరిచేచి ఆదరించుమా ఓ యేసయ్యా దరిచేచి ఆదరించుమా We praise you and worship you Almighty God praise you and worship you We praise you and worship you Almighty God praise you and worship you Hallelujah amen oh Yesaya amen hallelujah Hallelujah amen oh Yesaya amen hallelujah పరిశుద్ధ తండ్రి ప్రేమ స్వరూపి సర్వాధికారివి ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా హల్లెలూయా ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా నాకు పాత్రుడా స్తోత్రించి కీర్తించు కొనియాడి పొగడెదెన్నో యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తించు కొనియాడి పొగడెదెన్నో యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడా యేసయ్యా నీవే నా సృష్టికర్త దరిచేచి ఆదరించుమా ఓ యేసయ్యా దరిచేచి ఆదరించుమా దరిచేచి ఆదరించుమా ఓ యేసయ్యా
క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను నమ్ముచున్నాను. మీ ముఖ కవలికలు బట్టి మీరు బాగున్నారని నేను సంతోషపడుతున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. చదువుకున్న వాక్యం సామ్స్ 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. చూడండి, ఈరోజు ఈ లోకములో మానవుణ్ణి బాగా వినండి. మానవుడు అంటే మనిషి. మనం మనిషిని వెంటాడి తరిమి 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 పట్టుకునే మహాశక్తులు 4 ఉన్నాయి. కొన్నిసార్లు అంటాడు తరిమి తరిమి కొట్టాడు నన్ను. నేను ఒకరోజు ఒక 2 పిల్లకాయల్ని నేను చదివిన కాలేజీలో చేర్పించడానికి, నేను చదివిన కాలేజ్ అంటే తెలుగు పండిట్ కాలేజీ చదివించాలని ఇందుకూరుపేట పిల్లకాయలు తీసుకుపోతా ఉన్నా. కరెక్ట్గా జెండా వీధి ఆ దారిని పోతున్నాను బై వాక్. ఫస్ట్ టైం ఒక అతను మాంసం నరికే మొద్దిగత పట్టుకుని, ఒక ముస్లిం సోదరుడు పట్టుకొని పరిగెత్తుతున్నాడు. మా ముందు ఒక అతను ముందు పరిగెత్తున్నాడు, వెనక ఇతను పరిగెత్తున్నాడు. పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ ట్రాఫిక్ ఉంది, జనాలు ఉన్నారు, అంగట్లు ఉన్నారు. పట్టపగలు 11 గంటలకి కరెక్ట్ ఎగ్జాక్ట్ 11 o'clock తరిమి తరిమి ఆ ముందు పరిగెత్తేవాడు రక్షించండి రక్షించండి అంటాడు. ఎవడు రక్షించడం వల్ల కల్లారా నేను చూసిన సిచ్యువేషన్ కల్లారా. అతను ఓపిక లేక అంటానే వెనకొచ్చేవాడు దగ్గరికి వచ్చేసి ఆ నరికే కత్తితో ఒక ఏటు కొట్టాడు. కొడతానే పడిపోయాడు కింద. మీరు నమ్మండి, అరగంట సేపు ఏమండి ఆ కత్తి పట్టుకొని తలకాయ మొదలుకొని కాళ్ళ దాకా కైమా కొడతారే అట్ట. నాకు నా దగ్గర ఉన్న, నేను నిజంగా చెప్తున్నా, కొంచెం కళ్ళు తిరిగి అట్టే కింద కూర్చున్నాను నేను. గుంపులుగా అండి వాళ్ళ చుట్టూ రౌండ్ అప్ వచ్చేసారు. రౌండ్ అప్ వచ్చి పట్టుకోబడలే ఒక్కరు పట్టుకోలే. అతను హ్యాపీగా, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరు పట్టుకోలేదండి. తరిమి తరిమి ఏం చేస్తున్నాడు చెప్పండి. తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత నేను ఎందుకో ఒక దగ్గరికి పోవడానికి ఆటో ఎక్కాల్సి వచ్చింది. ఏ ఊరు అన్నవాడిని మొదటి జెండా వీధి అన్నాడు. జెండా వీధిలో కత్తి పట్టుకొని నరికాడంటే వాడు మా పావే నరికింది అన్నాడు. ఆహా, ఎందుకు నరికాడు అన్నా. వాడు మా అక్కని నరికాడు కాబట్టి మేము వాడిని నరికామన్నాడు. అంటే వాడు చేసిన పాపానికి మరొక పాపం ఏం చేస్తుంది చెప్పండి? తరిమి 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 పట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో 4 భయంకరమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల నుండి తప్పించుకోవటానికి ఎవడికి చేత కాదు. నెవర్. 4 శక్తుల నుండి తప్పించుకోవడానికి ఏ మానవుడికి ప్రపంచంలో సాధ్యమో కాదు. ఆ మొదటి శక్తి చూడండి, అక్కడ చదివిన మాట ఉంది, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. మన దోషం అంటే పాపాలు. మన పాపాలు మనల్ని ఏం చేస్తున్నాయంట? తరిమి తరిమి. చెప్పండి ఒకసారి ఒక మాట. మామూలుగా పట్టుకోవటం కాదు, చిక్కితే పట్టుకోవటం కాదు, ఊరిలో పట్టుకోవటం కాదు, లేకపోతే చిక్కితే పట్టుకోవటం కాదు. నువ్వెక్కడికి పోయినా, నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళినా, దాంకున్నా, సందుల్లో దాంకున్నా, గొంతుల్లో దాంకున్నా, నీవు నేను చేసిన పాపం తరిమి 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 పట్టుకుంటుంది. ప్రియులారా, పాపానికి ఉండే శక్తి మీరు చూస్తారా? సండే స్కూల్ టీచర్ ప్లీజ్ కమ్. హాలిడేస్ బోర్ కొడుతుంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మా మమ్మీ మాత్రం బయటికి పంపించట్లేదు. సూజన్కి ఫోన్ చేద్దాం. హలో
సూజన్ మనం పార్క్కి వెళ్దామా బయటికి? సరే. సూజన్ మాత్రం ఇంకా రాలేదు. టైం మాత్రం అయిపోతుంది. పడుతున్నాయి. ఇక్కడ ఒక చైర్ ఉంది, కూర్చుందాం. చిన్న ఏంటి సూజన్ ఇంకా రాలేదు? సరే ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి నా చైర్ రావట్లేదు, పైకి లేలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? ఏ పాపా పాపా, నన్ను పైకి లాగుతావా? నేను ఈ చైర్లో ఇరుక్కపోయాను. నన్ను పైకి లాగుతావా? నేను ఈ చైర్లో ఇరుక్కపోయాను. పాపా పాపా, చిన్నగా లాగు పాపా. నేను రాను, మా అమ్మ పిలుస్తుంది, నేను రాను, బాయ్. అయ్యో పాప కూడా వెళ్ళిపోయిందే. ఇప్పుడు ఎవరు నన్ను లేపుతారు పైకి? ఈ అన్న ఎంత పెద్ద బలవంతుడు లాగున్నాడు, నన్ను లేపేస్తాడు పైకి. నన్ను పైకి లేపుతావా? ఏంటమ్మా నీ సమస్య? నేను ఈ చైర్లో ఇరుక్కపోయానన్నా. బాగానే ఉన్నావు కదమ్మా. బాగానే ఉన్నానన్నా. ఈ చైర్లో నేను ఇరుక్కపోయానన్నా. నన్ను పైకి లేపుతావా? ఇది నాకు చిటికలో పడమ్మా. అన్నా అన్నా, నా డ్రెస్ చినిగిపోద్దన్నా, చిన్నగా లాగన్నా. అన్నా అన్నా, చిన్నగా అన్నా, చిన్నగా అన్నా. ఏంటమ్మా ఎంత బరువుగా ఉన్నావు? ఇంకోసారి లాగి చూస్తాను ఉండమ్మా. అన్నా అన్నా, చిన్నగా అన్నా, డ్రెస్ చినిగిపోద్ది. నేను రోజు 100 గుడ్లు తింటాను, ఈరోజు 99 తిన్నాను. ఇంకొకటి తిని వచ్చేస్తానమ్మా. అన్నా అన్నా, ఉండన్నా. అన్నా అన్నా, అయ్యో ఈ అన్న కూడా వెళ్ళిపోయినాడే. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా నేను ఈ కుర్చీలో కూర్చున్నానే. అయ్యో, నన్ను ఎవరు పైకి లేపుతారు? అయ్యయ్యో. ఇప్పుడు చూడండి, ఆ పాప సిన్ పాపమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. జిమ్ చేసే ఒక పెద్ద బూసిలి వచ్చాడు. అయినా కూడా ఆమెని ఏం చేస్తున్నాడు? లేపలేకపోతున్నాడు. ఇక్కడ చూడండి, ఏం చేసింది ఆ చైరు? ఆ పాపం ఏం చేసింది? ఆ పాపని పట్టుకుంది. అక్కడ రాసిన మాట చదవండి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. అరే పాపానికి చేతులు ఉంటాయా? పాప, మీరు యాత్రికుని ప్రయాణం చదివారా? చాలా అద్భుతంగా ఉంటుంది యాత్రికుని ప్రయాణం. తన పాపం అతుక్కుంటుంది. దారి పొడుగున ఎంతమందో చెప్పండి. జాన్ బనియన్ రాసినది. ఎంతమంది విడుదల చేయాలన్న యాత్రికుని ప్రయాణము బైబిల్ తర్వాత అనేక ఆత్మలను కదిలించి విస్తరించి ప్రపంచాన్ని కదిలించింది ఎవరు? ఏం పుస్తకం అంటే యాత్రికుని ప్రయాణం. అమ్ముడుపోయిన పుస్తకం కూడా అదే బైబిల్ తర్వాత. సిన్ పాపం చాలా బలమైంది. చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. పాపము నిన్ను బంధించిందంటే పాపము నుండి ఎవ్వరు నిన్ను ఏం చేయాలా? ఆ అమ్మాయికి నేను ఇప్పుడు కన్నాను. ఆ అమ్మాయి ఒక కేకేసింది, విన్నారా మీరు? చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఏమని కేక వేసిందో చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము ఏమని కేక వేసింది? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకు ఎవడు విడిపిస్తాడు? ఒక అమ్మాయి వచ్చింది, విడిపించలేకపోయింది. చిముపోయే బూసులు వచ్చాడు, పెద్ద పెద్ద రాడ్లే లేపేస్తున్నాడు, కానీ అమ్మాయిని విడిపించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని సిన్లో కూర్చొని ఏమంటుంది? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇక్కడ విన్నారా మీరు? లిసన్ టు మీ. ఎవరైతే పాపానికి లొంగిపోతారో వాళ్ళు దౌర్భాగ్యులట బైబిల్ చెప్తాను. ఎందుకు దౌర్భాగ్యాలు అంటే, ఆ పాపము నుండి విడిపించే మనిషి ఈ సర్వలోకములో ఎవడో లేడు. పాపము చాలా బలమైనది, పాపము చాలా శక్తి కలిగింది. ప్రియులారా, పాపము నిన్ను తరిమి పట్టుకుంటుందంట. చూడు ఎంత రాసింది అక్కడ, తరిమి పట్టుకును. తరిమి పట్టుకుంటుంది. జాగ్రత్త దేవుని బిడ్డ. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? పట్టుకొని ఏం చేస్తుంది చెప్పండి? ఆ పాపం చెప్పండి, మీకు తెలుసుగా. పాపంలో వచ్చి జీతము మరణము. ఏం చేస్తుంది? మరణం. అది నేను పట్టుకొని చంపేస్తుంది అంతే. నేను చంపేస్తుంది. పాపం మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా వస్తుంది చెప్పాలా? పాపం మన ఇంట్లో అంటే ఇల్లు కాదు, నీ హృదయంలోనికి నీ తలంపులోనికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది పాపం చెప్పాలి. దొంగవలే. ఇంకా
పాపం తెలియకుండా దూరిపోతుంది. పాపము దొంగలే వస్తుంది, తర్వాత చెప్పండి తెలియకుండా దూరిపోతుంది. అందుకే చాలామంది క్రైస్తవులు ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఒకవేళ నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా. ఒకవేళ పాపం చేస్తుంటే చేయలా, మీరు ఎప్పుడు సంఘాల్లో ఈ ప్రార్థన, ఒకవేళ నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా. అప్పుడు నేను అడుగుతాను, నీకు పెళ్ళయిందా? ఒకవేళ నాకు పెళ్ళయి ఉంటే పిల్లగాలు పుట్టించు ప్రభువా అని చేయకూడదా? ఒకవేళ నేను నిన్న అన్నం తినుంటే ప్రభువా నాకు కొంచెం శక్తి రాదు అని చేసేవి ఎప్పుడైనా? ఏమి? ఒకవేళ ప్రభువా నేను నిన్న నిద్రపోయి ఉంటే నాకు ఆరోగ్యం దయచే ప్రభువా అన్నావా? అక్కడేమో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్తావా? ఇక్కడికి వచ్చేకి ఏం చేస్తున్నావు? చెప్పండి. ఒకవేళ పాపము నేను సిస్టర్ చెప్పారుగా చేసి ఉంటే ఏమని, మనకు తెలియకుండా పాపం మనలో ఏం చేసింది? ఎప్పుడు పాపము దొంగలాగా రానే రాదు, ఎప్పుడు మనలో దూరదు. పాపము చాలా సిన్సియర్, చాలా డిగ్నిటీ, చాలా గౌరవం. పాపములో జోలిపి నువ్వు ఏలి పెట్టి గెలిగితే కానీ రాదు, ఎప్పుడు దొంగలాగా రాదు. పాపం ఎప్పుడు చాలా రాయల్టీగా ఉంటుంది. పాపం ఎప్పుడు కూడా నీలోకి దూరి రాదు, నువ్వు ఆహ్వానం పలికితేనే వస్తుంది. ఎట్టా చెప్పండి? పాపము ఆహ్వానం పలికితేనే. సాతాను పాములో చేరి అవ్వని కన్విన్స్ చేయడానికి చాలా పెద్ద స్కెచ్ చేసింది. ఈ పండు తిను, నువ్వు దేవదూతలు అయిపోతావు, అట్టయిపోతావు, ఇట్టయిపోతావు, ఎట్టో చాలా చెప్తే కన్విన్స్ అయ్యిందాకా అవ్వ హృదయంలోకి వచ్చిందా? రాలా. అవ్వలో నేరుగా పాపం వచ్చి దూరిందే. పాపం ఎప్పుడు దొంగరాగా రాదు, పాపం ఎప్పుడు మనలో దూరదు. నీవు దానిని యాక్సెప్ట్ చేస్తేనే నీలోకి వస్తుంది పాపం. నో యాక్సెప్ట్ అంటే చాలా కష్టం, రాదు. యోసేపుని ఒక స్త్రీ మాటికి వచ్చి ఏం చేసింది? రోజు శోధించింది. వచ్చేసిందా యోసేపుని పాపం వచ్చిందా? ఏం చేయలేపింది యోసేపుని? పాపము నేను పట్టుకుంటుందంటే పాపాన్ని నీవు పిలిచైనా ఉండాలా, పాపం మీద నీవు ఆకర్షణ అయినా కలిగి ఉండాలా, పాపానికి గెలికైనా ఉండాలా, అప్పుడు పాపం నేను పట్టుకుంటుంది. పట్టుకుందా? చెప్పండి. ఇంకా కనుక నిన్న చెప్పాను, పాపం ఎలా వస్తుందంటే, పాపం ఎప్పుడు కూడా నీ దగ్గరికి ఎలా వస్తుందంటే పిలిచిన వస్తుంది, అతిథిగా వస్తుంది. మీకు తెలుసా, చిన్న మర్రి ఇత్తనం, మనం పాత చర్చిలో ఉన్నప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉండింది కదా, ఆ మర్రి ఇత్తనం చిన్నది, ఎంతదమ్మా పాప? చాలా చిన్నది, గాలికి ఎగురుకుంటా పోతుంది. రాత్రి పొద్దు అయిపోయిందంట, ఊరికి పోయలేక బస్సులు దొరకలేదని చెప్పేసి పొద్దు అయిపోతే యాప చెట్టు దగ్గరికి పోయి యాప చెట్టు ఈ రాత్రికి మీ ఇంట్లో ఉంటాను, ఎక్కడో ఆకులను దాంకుండి రేపు తెల్లారి వెళ్ళిపోతానంటే నో అన్నదంట. ఇట్లా చాలా చెట్లు అడిగిందంట. తాడు చెట్టు దగ్గరికి పోయిందంట. ఎవరి దగ్గరికి పోయింది? తాడు చెట్టు. ఈ రాత్రికి ఉంటానంటే, నువ్వు ఇంత ఎత్తున్నానివి, హుత్ అంటే ఎగిరిపోతావు, నేను ఇంత పొడుగు ఇంతలా తాటికాయ ఇంతలా ఉంటుంది, పట్టిన అంటే బజ్జి అయిపోతావు, ఉండని చెప్పిళ్ళకే ఆ తాటెక్కిట్టుంటుందా వాటిలో చేరి రాత్రికి ఉందంట. తెల్లారు పోలేదంట. మర్రి చెట్టు మొలిసిందంటే డైరెక్ట్గా మొలవదు, అది గోడ మీదన్నా మొలుస్తుంది, లేకుంటే తాడి చెట్టు చంపైనా మొలుస్తుంది అంతే. అది చేరనుకుందంట, రేపు పోతానందంట, చిన్నగా ఏరేసిందంట. తాడి చెట్టు అనుకుంటున్నాను నేను అనుకుంటే నువ్వు ఎంత అనుకుంటుందంట. ఆఖరికి ఏసి ఏం చేసింది చెప్పండి, బాగా చుట్టేసింది. మనం ఆ చెట్టు దగ్గర కూడా తాడి చెట్టు ఉంది మధ్యలో, దాన్ని చంపేసింది, పెద్ద అయిపోయింది. పాపము మర్రితనము లాంటిది, దానికి నీవు చోటిచ్చావంటే నేను చంపేస్తుంది. తాడి చెట్టు అనుకుంది నేను చాలా పెద్ద, మరిత్రం కంటే నా ఇత్రం ఇంతలా ఉంటుంది, నేను చాలా హైట్, ఆఫ్టర్ ఇందుకు పాపం నన్నేం చేస్తుంది అనుకుంది. చిన్న పాపమే దాని చావుకు కారణమైంది. పాపం చిన్నదిలా అనుకుంటున్నావా? పాపము చాలా శక్తి కలిగింది, అతిథిగా వస్తుంది, అపరిచిత్తుగా మారిపోతుంది, నీలో చేరి కొంతకాలానికి అధికారిగా మారిపోయి
నిన్ను చంపిందా కుదిరి. అందుకే వెరీ క్లియర్, పాపంలో వచ్చి జీతము మరణము. ప్రభు చెప్పిన మాట నేను చంపేస్తుంది. ఈరోజు ఆదాము వల్ల చేసిన పాపాన్ని బట్టి పాపము ప్రపంచానికి సంప్రాప్త మాయింది. అందరం చుట్టేసుకుంది పాపం. పాపం చాలా భయంకరమైంది. పాపం ప్రియులరా, చాలా భయంకరమైంది. పాపం నిన్నేం చేస్తా చెప్పండి? తరిమి ఇక వదలు నిన్ను. ఒక్కసారి పాపం జోలికి కానీ వెళ్ళావంటే, దాన్ని టేస్ట్ చేస్తానన్నావంటే, దాన్ని తాగి చూస్తానన్నావంటే, దాన్ని రుచి చూస్తానన్నావంటే, చాప్టర్ క్లోజ్. నేను నిత్య నరకానికి తీసుకుపోతుంది. బి కేర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, మనిషి ఏం చేయలేక ఏం చేస్తాడు చెప్పండి? కేకేస్తాడు. కేక ఏమని? అయ్యో ఈ పాపం నన్ను ఏం చేసింది? పట్టుకుంది. ఇందాక చూశారు కదా, ఆ పాపం పట్టుకుంది. బూసిలి వచ్చాడు, బిల్డర్ వచ్చాడు, ఎవరు లేపలేకపోతున్నారు. పాపము చాలా భయంకరమైంది ప్రియులారా. అందుకోసం బైబిల్ ఉంది, పాపమునకు చోటు ఇవ్వకూడదు. నీ ముందు పాపాలు వచ్చి అయ్యే తాళమాడుతుంటాయి. ఎన్ని ఆడుతుంటాయో చెప్పలేము. పాపం వచ్చి నిన్ను ఎన్నో రకాలుగా ఆడుతుంటాయి. కానీ నువ్వు ఆహ్వానం పలికేవా? జయించావా? పాపమును జయించిన యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది చెప్పండి? అపరాధముల చేతను, పాపముల చేతను మనము చంపుతూ ఉండగా మనను బ్రతికించడానికి ఆయన వచ్చి పాపమునకు శిక్ష ఆయన భరించి, పాపమును సిలువలో చెప్పండి నల్లగా కొట్టి, ఆయన అమూల్యమైన రక్తముతో ఉన్న పాపాన్ని కడిగి మనల్ని విడుదల చేశాడు. మళ్ళా మరి పాపం అనే దాస్య కాడి కింద నీవు మళ్ళా వెళ్ళకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, పాపము చేయవాడు పాపమునకు ఉందా బైబిల్లో? పాపము చేయవాడు చెప్పండి, సుట్ట తాగువాడు, సినిమా చూవాడు, నాటికి అడిక్షన్ అయిపోయినాడు, అంతే. ఇంకా అడిక్షన్ పరోక్ష అది కాదు, సుట్ట తాగినోడు సుట్టకి చెప్పండి అంతే. దాసత్వం, నువ్వు దాసుడు అయిపోవాల్సిందే. పాపము నీలో వచ్చిందంటే, నీలో పెత్తనం చేసిందంటే నువ్వు సరెండర్. నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, ఎంత హైట్ ఉన్నా, ఎంత పాస్టర్ అయినా, పాపము జోలికి వెళ్తే నేను పట్టుకుంటేది నిన్ను చంపి నిత్య నరకానికి తీసుకుపోయేదాకా వదలదు. దాని చేతిలో నుంచి ఎవడు కూడా. అందుకే యేసుక్రీస్తు లోకానికి రావాల్సి, లేక ఎందుకు వచ్చింది బాబు? రావాల్సిన అవసరమా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరమా? ఎందుకు వచ్చాడు? ఎందుకు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను పాపము నుండి విడిపించడానికి. పాపము నుండి విడిపించాలంటే ఒకే ఒకడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే ఈ సర్వలోకములో ఉండే పాపాన్ని విడిపించగలడు. నువ్వు పుణ్యాలు చేస్తే పాపం పోదు నుంచి, నువ్వు పుణ్యక్షేత్రాలకు వెళితే పాపం నుంచి తప్పించబడలేవు. పుణ్య నదుల్లో మునిగినా నీ పాపం పోదు పోదు పోదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాపముల చేత పట్టి అయ్యో ఈ పాప నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని కేక వేస్తున్న మనలను విడిపించడానికి యేసు వచ్చాడు. విడిపించాడా? విడుదల పొందారా? పొందిన తర్వాత మళ్ళా ఒకసారి రుచి చూశారుగా వదలదని, మళ్ళా తొందరపడి ఆ పాపపు దాస్యపు కాడి కింద నీవు నేను వెళ్ళవు. అది క్రైస్తత్వం అంటే. తామర పువ్వు ఎక్కువ ఉంటుందండి, లోటస్ బురదలో నీటిలో ఏమన్నా బురద అంటుందా? కుమ్మరి పురుగు అంటారు కదా, అది ఎక్కడుంటుందండి? మనం ఎక్కడున్నాం? పాపలోకంలో ఉన్నాం. అయితే పాపలోకంలో ఉన్న మనను దేవుడు పాపములో నుంచి ఏం చేశాడు? విడిపించాడు. పాపలోకములో మన పవిత్రత ఏందో మనం లోకానికి, ప్రభువుకి మనము చూపించి నిత్య జీవానికి వారసులం కావాలి. ఒక చిన్న మాట చెప్పి దాన్ని క్లోజ్ చేస్తాను. నువ్వెంత మంచిదానమైనా, నువ్వెంత మంచోడైనా, తీయవల పాస్టర్ గారు కానీ మీరు కానీ ఎవరు ఎంత మంచోడైనా, పాపము చేసేటప్పుడల్లా నీలో మంచి
చనిపోతూ ఉంటుంది. ఏంటో ఒకసారి చెప్పండి ఆయన. మనం పాపము చేసినప్పుడల్లా అమ్మా మనలో ఉన్న మంచి చెప్పండి చనిపోతుంది. ఇంకా చేస్తూ ఉంటే నీ మంచి అంతా చనిపోయి పాపిగా మార్చబడతావు, భ్రష్టులుగా మార్చబడతావు. కొంతమంది చూడండి తాగుడికి బానిస అయిపోతారు. ఏమన్నా వాళ్ళు మీకు చెప్పాను ఒకసారి, నెత్తి మీద ఆకుకూర పెట్టుకొని ఆకుకూరమ్మా ఆకుకూర అని మరియమ్మ ఆకుకూర అమ్ముతుంది. మరియమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఆకుకూర. మరియమ్మ అంటుంది ఆకుకూరమ్మా ఆకుకూర అంట. ఆమె మరియమ్మ అని తెలిసి నీకు నాకు మనం ఏమంటాం చెప్పండి? ఆకుకూర కూడా ఆకుకూర ఇట్రా 10 రూపాయలకి ఎన్ని కట్టాలా? ఆమె పేరు ఆకుకూర, ఆమె పేరు ఆకుకూర మరియమ్మ. మరియమ్మ అని పిలవచ్చుగా, పిలవరు. ఎందుకని? ఎందుకు పాప? ఆమె నెత్తి మీద ఏముంది? ఊరగాయలు పెట్టుకుని ఉంది. ఊరగాయలమ్మా, టమాటా ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయమ్మా. ఆ మార్తమ్మ మార్తమ్మా ఇట్రా అంటదా? ఊరగాయలు ఇట్రా. ఎందుకు? నెత్తి మీద ఏముంది? ఊరగాయల. నీ నెత్తి మీద ఏముంటే అది పిలుస్తారు. తాగుబోతాడు అనుకో వాడిని ఏమంటారు చెప్పండి? అరే ఏసేపు చాలా మంచోడురా అంటారా? మరే తాగుబోతాడా? ఇంకో మాట చెప్పటం నాకు నచ్చలేదు, అయినా చెప్తా. వ్యభిచారం చేస్తున్నావు అనుకో ఏమంటారు? నిన్న వ్యభిచారి అంటారా, లేకుంటే అమ్మగారు అయ్యగారు అంటారా? నిన్నేమన్నా పాపము నీకు దాసు నీకు అవమానం తెస్తుంది. పాపం జాగ్రత్త, బి కేర్ఫుల్. పాపము చాలా పైకి తరిమి పట్టుకుంటుంది నిన్న, తరిమి పట్టుకుంటుంది పాపం నిన్న. పాపము చేసే కలది నీలో ఉండే మంచి ఏమైపోతుంది చెప్పండి? ఒకప్పుడు అంటారు ఒరే నువ్వు చాలా మంచోడురా, ఏంది రైట్ అయిపోయినావా? మీరు ఎప్పుడన్నా బాబు రే నువ్వు చాలా మంచోడు ఒకప్పుడా, ఎందుకు రిట్ అయిపోయినావా? ఏంది రిట్ అయిపోయినావా? నేను చూస్తే చాలా బాధేస్తుందని మీరు ఎప్పుడన్నా? ఎందుకట్లా? ఎందుకట్లా అయిపోయాడు? పాపం చంపేసింది. పాపం మంచిని చంపేస్తుంది. రెండవది చూడండి, రెండవది చాలా భయంకరమైంది. రెండవది తెలుసా మీకు? సాతానుడు. వాడంట పేతురు రాసిన గ్రంథంలో అంటాడు ఏం చెప్పండి? గర్జించు సింహవలే చెప్పండి ఎవరిని మృంగుదునా అని. అందరిని ఎవరు మింగాలా? ఎంతమందిని మింగేశారు. ఈ కాలంలో కొంతమంది ఏం చేశారంటే చాలామంది సాతాను కడుపులో కూడా ఉండి శృతియో మహిమ ఘనతానికే హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ఏడపడుతున్నారు ఈ పాట? ఏడపడుతున్నారు చాలామంది చెప్పండి, చెప్పండమ్మా. సాతాను కడుపులో ఉండి కూడా ఈరోజు క్రైస్తవులు చాలామంది సాతాను కడుపులో ఉండి కూడా చెప్పండి క్రైస్తవం ఎటుపోతుంది? ప్రభు అన్నాడు నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని రాజ్యానికి. ఉందా నీకు పరిశుద్ధత? దేవుడు లాంటి పరిశుద్ధత ఉందా? అమ్మో మన అంతటోళమే. ఏలియా మన వంటి స్వభావం గలవాడు, మోషే మన వంటి స్వభావం కలిగిన వాడు. సాతానండి. రెండవది ఎవరు చెప్పండి? చెప్పండి సాతాను నిన్ను పట్టుకుంటే ఇంకా చెప్పండి వదలడు. సాతాను వయసు నీ వయసు ఎంత తెలుసా మీకు? సాతాను వయసు ఎంత? ఈ భూమి పుట్టి ఎంతకాలం అయింది? ఈ భూమి పుట్టక ముందే పుట్టాడు. ఎవరు? సాతాను. నువ్వెంత నేనెంత వాడు ముందు? ఒక విషయం చెప్పంటారా? యేసు స్వామి మానవుడిగా వస్తే ఆయన్నే బోల్తో కొట్టించాలని చూశాడు. నువ్వు నేనంత. సాతానికి నిన్ను చూస్తే ఇప్పుడు చిన్న పాప వచ్చింది దాకా, ఆ పాప వచ్చి దో అన్నది అనుకో ఏం చేస్తాను ఆ పాపను చూసి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రెండవ శక్తి ఏంటంటే చెప్పండి సాతానుడు. చాలా భయంకరుడు అండి వీడు. వీడి పని ఏంటంటే బాగుండే కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, బాగుండే సంఘాల్లో చిచ్చు పెట్టడం, బాగుండే జీవితాలను పాడు చేయటం, సంతోషంగా ఉండే మనసులను అశాంతికి నడిపించటం, దేవుడు కట్టిన జీవితాలను వీడు పడగొట్టడమే వీడి పని. వాడు డ్యూటీ అది, వాడు డ్యూటీ.
దేవుని బిడ్డరా, నేను మూడోదికి వచ్చేస్తా ఉన్నాను. పేతురు రాసిన గ్రంథంలో చెప్పాను, మూడోది ఎవరంటే పాతాళం అండి. యోబు రాసిన గ్రంథం చూడండి ఒకసారి, 24 అధ్యాయము 19వ వచనము. అనారుష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము నోరు తెరచి, చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. పాతాళం పట్టుకుంటే గనుడు కాదు, సామాన్యుడు కాదు, అందరిని ఏం చేస్తుంది చెప్పండి. పాతాళం ఎప్పుడు కూడా, పాతాళానికి ఒకటి చెప్పండి, తృప్తి ఉండదు. ఏముండదు? మీకు అన్నం తింటే ఏమవుతుంది చెప్పండి? ఎంత తిన్నా తృప్తి చాలండి అంటాం కదా. పాతాళానికి ఏముండదు, ఉండదు. పాతాళానికి సామెత గ్రంథంలో ఉంది, ఈ రెఫరెన్స్ చెప్తే చాలా చాలు అని అందంట. ఏమందు? ఈ ప్రపంచంలో ఏదైనా చాలు అంటది, పాతాళము చాలు అందు. ఎంతమందినైనా మింగేస్తుంది. పాతాళంకి ఆదివారం అన్న కొంతమందికి సెలవులు ఇస్తుంటారు, కొంతమందికి ఇతర కంట్రీలో శుక్రవారాలు ఏదో ఇస్తుంటారు. పాతాళానికి సెలవు లేదు అంటే ఏమని అర్థం? రోజు బిజీయే, నో వేకెన్సీ. పాతాళం ఆ బోర్డే పెట్టదు, ఆల్వేస్ వెల్కమ్ అంటది. పాతాళానికి పబ్లిక్ హాలిడే ఉండదు. పబ్లిక్ హాలిడే లేని వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, డాక్టర్లకి ఉండవు కదా. వాళ్ళకన్నా ఉంటుందేమో కానీ పాతాళానికి పబ్లిక్ హాలిడే ఉండదు. అసలు పాతాళానికి విశ్రాంతి ఉండదు. ఇంకిన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ పాతాళం ఏం చేస్తా చెప్పండి? పాతాళంలో ఏముంటుంది చెప్పాలా? అగ్ని. పాతాళంలో అగ్ని ఉంటుందా? పాతాళం అగ్ని ఉంటుందా? నేను ఒకసారి చెప్పాను మీకు, ఫైర్ వేరు, హెల్ వేరు అని. చెప్పండి. ఫైర్ అంటే ఏంటి? అగ్ని. హెల్ అంటే సెగ వేరు. మీరు ధనవంతుడిని మీరు చూస్తే ఎక్కడ పడ్డాడు? పోయి పాతాళంలో పడ్డాడు. పాతాళం పడి ఏమంటున్నాడు? తండ్రిని చూసి, తండ్రి అయిన అబ్రహాం చూసి, తండ్రి అయిన అబ్రహామా, ఈ పాతాళములో అగ్ని జ్వాలలలో నేను ఏం చెప్పండి యాతన పడుచున్నాను. పాతాళంలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? యాతన అంటే, యాతన అంటే ఎట్టుంటుంది? దిగుల, చెప్పుకోలేని బాధ, ఏడుపా. యాతన అంటే ఏడుపా, ఏడవటమా, గుండెలు బాదుకోవటమా. యాతన అంటే ఎట్టుంటుంది? చావనీదు, బతకనీదు. అది చచ్చేది కాదు, బతికేది కాదు. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అరే పొద్దొస్తాం క్రైస్తవుడు ఏంటి దొంగ శాస్త్రాలు చేస్తా, క్రైస్తవుడు పేరు పెట్టుకొని తప్పుడు పనులు చేస్తా. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సి వస్తుంది. నాయన ఎక్కడికదే? సావనీదు చెప్పండి. అది పాతాళం అంటే. కరెక్ట్గా చెప్పాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సావనీదు, బతకనీదు. అతను అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను తట్టుకోలేకపోతున్నా, సావలేకుండా బతకలేకుండా నా నోట్లో కొంచెం నీళ్లు పిమ్మరాను లాజాన్ని. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. అప్పుడు అంటున్నాడు అబ్రహాము, నా కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు. నీకు దేవుడి భయం లేదు, చర్చి భయం లేదు, పాస్టర్ గారి భయం లేదు, పెద్దల భయం లేదు, ఎవడు భయం లేకుండా ఇష్ట ప్రకారం బతికావు. అందుకే నువ్వు ఇక్కడ యాతన అనుభవిస్తున్నావు. లాజర్ అయితే పేదోడైనా, కష్టోడైనా, శ్రమలు వచ్చినా దేవుని ఇష్టానుసారంగా జీవించాడు కనుక ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అయితే నీవు మా దగ్గరికి రాజాలకుండునట్లు, ఇదంతా కూడా మీరు మళ్ళా చదువుకోండి. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. మీరు నా యొద్దకు రాజాలకుండునట్లు మేము నీ యొద్దకు మధ్యలో, దట్ ఈస్ ద హెల్. అది నరకం అంటే, అది నరకం అంటే. అయితే ఈ నరకంలో అగ్ని జ్వాలలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు వచ్చేసారంటే, ఇప్పుడు ఒక పెద్ద మంట పెట్టారండి. ఎట్లా అక్కడ పెట్టారు, ఆ మంట జ్వాలలు మన తగిలితే ఎట్టుంటాయి చెప్పండి? సెగకి ఉంటలే బాబా, సెగ తట్టుకుంటూ కొన్నిసార్లు ఆ సెగకి మన ఎంట్రుకలు కూడా అది అనమాట. ఆ సెగకే అల్లాడిపోతున్నాడే. నరకమును ఉండగలవా?
ఆంధ్రకేశ గీతముకులో పాట ఉంది, నరకము నోర్వా గలవా, నరకముందుండ గలవా ప్రియ స్నేహితుడా. ఏమా క్రైస్తవులకి ఏమన్నా అంత భయం ఉందా? నరకానికి పోతే ఎట్లా పరిస్థితి? పాతాళంలోనే ఏముంది? యాతనుంటే నరకంలోకి ఎట్టుంటుంది బాబు? పాపము చేసే ప్రతివాడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. క్రైస్తవుడా, ఎలా జీవిస్తున్నావు? నా ఇష్టం, నా బ్రతుకు అనుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. ఎన్ని శక్తులు చెప్పాను ఇప్పుడు నేను? 3 చెప్పా. అయితే ఈ శక్తులన్నిటికి మించిన ఒక శక్తి ఉంది, అది యేసు శక్తి. చెప్పండి. ఇందాక అది టైం లేక పెట్టలేదు, కానీ ఆఖరికి యేసు ప్రభు వచ్చి ఆ పాపం నుంచి ఏం చేస్తాడు? చేస్తాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ శక్తులన్నిటిని ఏం చేశాడు? జయించి వాటిని చంపేసి ఆ పాపములో నుండి, చెప్పండి, ఆ పాపములో నుండి, ఇంకా రెండోది ఆ సాతాను చేతిలో నుండి, ఇంకోటి ఆ పాతాళంలో నుండి నిన్నేం చేశాడు? విడిపించి స్వతంత్రుడుగా చేసి ఇక నుంచి నీవు నీతిగా బతుకని మనల్ని వదిలిపెట్టాడు. బతుకుతున్నారా? లేకపోతే మళ్ళా అదే కుంపట్లో దూకారా? అది నీకే వదిలిపెడుతున్నా. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భయంకరములో పాపమంట తరిమి పట్టుకుంటుంది. పాపం ఎప్పుడు నీ జోలికి వస్తుంది అనుకుంటేమో, ఎప్పుడు రాడు. పాపం ఎప్పుడు నీ పర్మిషన్ లేకుండా నీ మైండ్లోకి, నీలోకి రాడు. పాపపు తలంపులు రావచ్చేమో కానీ నీవు ఆహ్వానం పలిగితేనే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక వాడి చేతిలో నుంచి, పాపం చేతిలో నుంచి తప్పించే నాదుడే లేడు. రెండవది సాతాను. వాడు భయంకరుడు. వాడిని చేతుల నుంచి తప్పించి వాడు గర్జించి సింహములు ఎవరిని మృంగుదునా అని. మూడవది పాతాళం. అది ఎప్పుడు నోరు తెరిచి తృప్తి లేదు. ఈ మూడింటిని జయించాడు. యేసు ప్రభువు శిలువ ఆరోహణమై ఎక్కడికి పోయాడండి? ఆరోహణం అనగా పాతాళమునకు, కింది భాగమునకు దిగిపోయాను. వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడు? అక్కడి నుంచి తీసుకొని చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు పాతాళం కింద లేదు, దేవుడిది అక్కడిని మార్చేశాడు. ఈరోజు మహాశక్తి గల పాపానికంటే, సైతానికంటే, పాతాళం కంటే శక్తి గల దేవుడు మన ప్రభు అయిన యేసు. వాటి నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు తప్ప నిన్నెవ్వరు వాటి నుంచి విడిపించలేరు. నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పుణ్య నదుల్లో మునిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఈ శక్తి నుంచి విడిపించాలంటే కేవలం ఒక యేసు ప్రభు మాత్రమే తప్ప ఎవ్వడు విడిపించలేడు. వస్తావా ఆయన దగ్గరికి ఈరోజు? లేకపోతే పాపములను చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతావా? ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.